బరాబర్ ఒక విషయం చెప్పగలుగుతున్నాం. జూన్ 2 తారీఖు కనుక 2వ తారీఖు వరకు నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి రంగు పడుతుంది. అట్టిట పడదు. ఇక ఎన్ని చేసిన ఉద్యమాలు ఇక పాత అయిపోయినాయి. జూన్ 2 తర్వాత నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. మీ 2 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలన చేసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, మీకు శాలరీలు వస్తున్నాయి, మీ కుటుంబం గడుస్తుంది. కానీ ఇలా మా తల్లిదండ్రులందరూ కూడా ఇలా నగలు నట్టలు అమ్మి ఇలా మాకు రుణభారం పెరిగిపోతుంది, ఇక్కడ వయసు భారం పెరిగిపోతుంది. ఇలా వయసు తగ్గించండి నాయన అంటే కనీసం మా మీద కనికరం లేకుండా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా మన నిరుద్యోగ బిడ్డలు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నిరుద్యోగులు. అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందన పెట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా పోతుంది. మీరు గనక జూన్ 2 తారీఖు వరకు మిమ్మల్ని ఛాన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే జూన్ 2 వరకు రాష్ట్ర ఆవిర్భావం కాబట్టి వెయిట్ చేస్తాం. జూన్ 3 తారీఖు లెక్క పెట్టుకుని ఇక జూన్ 3 నుంచి అది ఎక్కడ దాకా వెళ్తున్నది మీరు నోటిఫికేషన్ ఇచ్చే బట్టి ఉంటుంది. లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారు మీకు ఎట్లా రంగు పడాలో మాకు తెలుసు. మేము ఎందుకు అన్ని శిక్షణ తీసుకుని వచ్చినాం, అన్ని చదివి వచ్చినాం, పైకి మా మీద లేనిపోని కేసులు పెడితే ఇక మీకంటే పెద్ద హీరోలే అవుతాం. మేం భయపడాల్సిన అవసరం లేదు. మీ కాంగ్రెస్ పార్టీకి మీ నాయకులకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే 2 ఆకులు ఎక్కువనే చదువుకున్నాం. భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. కాబట్టి రాబోయే రోజులు నోటిఫికేషన్ రాబోతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం బాగుండని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.